వెల్కమ్ టు విజ్ఞానం ఛానల్. అందరికీ నమస్తే అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే వేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, తల్లిదండ్రులకు కానీ దేవునికి కానీ పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తారో మీకు తెలుసా? బహుశా చాలామందికి తెలిగిపోయి ఉండొచ్చు ఈ విషయం, కానీ నేను ఈరోజు చెప్తాను. తల్లిదండ్రులని దేవునికి ఎందుకు పాదాలకు నమస్కారం చేస్తారంటే, తల్లిదండ్రులు కూడా దేవునితో సమానం అని, దైవంతో సమానం అని దానికి అర్థం. ఇకపోతే పిల్లలు తల్లిదండ్రుల కాళ్ళకి ఎందుకు నమస్కారం చేయాలి అంటే, తల్లిదండ్రులు నడిచిన నడక పిల్లల తలరాత. నడక అంటే భూమి మీద నడిచిన నడక కాదండి. అది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి వలన, ప్రతి ప్రాణి ఎగిరే పక్షుల కాడ నుంచి మనుషుల కాడ నుంచి, అలాగే మూగజీవులు అన్నిటి పట్ల నువ్వు నడుచుకున్న నడకే నీ పిల్లల తలరాత. అలాంటి మంచి తలరాతను రాసిన నీ పాదాలకు నా నమస్కారాలు అనేది దాని అర్థం. కానీ ఈరోజు తల్లిదండ్రులు అలా నడుచుకుంటున్నారా? తల్లిదండ్రులనే కాదు, ప్రతి ఒక్క మానవుడు చిత్తశుద్ధితో జెన్యున్గా నడిచేటట్టు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దేవుడు ప్రతి ఒక్క మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం అంటే ఏంటి? తెలివి. మనం ఎవరి పట్ల ఎలా ఉండాలి, మన ఒక్కళ్ళమే కాదు ఈ భూమి మీద మనుగడ సాగించేది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఈ భూమి మీద బతికే హక్కు ఉంది. అలాగా లేనప్పుడు మనం ఎంత సంపాదించినా అది అనవసరం. ప్రతి ప్రాణి పట్ల మన దయతో, మన జ్ఞానంతో మనం నడుచుకున్నట్లయితే అదే రేపటి వెలుగు పిల్లల బతుకులో. అంతేగాని పక్షులను చంపేసి, మూగజీవులను చంపేసి మన బతుకులు బాగుండాలంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అలాంటి జరుగుతున్నాయని చెప్పి అప్పట్లో పెద్దలు కొంతమంది జ్ఞానంతో భగవద్గీతను సృష్టించారు. పూర్వం ఇప్పుడు ఆ భగవద్గీతను సృష్టించి భగవద్గీత ప్రకారం నడవలేదు కాబట్టి మరికొంతమంది పాపానికి గురవుతున్నారని చెప్పి కొంతమంది ఆలోచించి, ఆ ఆలోచన మేరకు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందని కొంతమంది జ్ఞానం కలిగిన వ్యక్తులు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ బైబిల్ని సృష్టించారు. బైబిల్కి భగవద్గీతకి తేడా ఏంటంటే, బైబిల్లో ఉండే నీతి భగవద్గీతలో ఉండే నీతి ఒకటి. కానీ వారు బోధించే దాన్ని బట్టి కొంతమంది స్వార్థానికి బోధించుకోవటం వలన కొంతమందికి కొన్ని తప్పులా కనిపిస్తుంది. అందులో మాత్రం ఎటువంటి తప్పులు ఉండవండి. కొన్ని అంశాలు మనకు అర్థం కావు, అర్థమవని అంశాలు నేను కొన్ని గ్రహించినవి మీకు అవి వివరించి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఎన్ని ఎలా ఉన్నా మీరు మతాల గురించి కాదని మీరు పోరాడవలసిన మానవత్వం గురించి మీరు జ్ఞానంతో పోరాడినప్పుడు రేపటి తరానికి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాడినట్టు పక్కింటోడి కోసమో, ఎదురింటోడి కోసమో, లేదా మన ఊరోడి కోసమో కాదండి. ఇది మనిషిగా పుట్టిన తర్వాత మానవ జన్మని జ్ఞానంతో నడిపించుకోవడానికి మనం అడుగులు వేయాలి. అది పిల్లలతో ముడిపడి ఉన్న జీవితం కాబట్టి మానవుడు ఒకడే కాదండి. మన తర్వాత మన తరాలు, మన పిల్లలు బతకాలి. కొన్ని విధాలుగా ఆరోగ్యంగా, కొన్ని ఇబ్బందులు పడకుండా వారు ముందుకు సాగాలంటే ముందుగా మనం జ్ఞానంతో అడుగులు వేసినట్లయితే మనం వారిని ప్రతి ఒక్క మనిషి గమనించవలసిన విషయం ఇది. ఎందుకంటే మతం ఒక మార్గమే. ఇప్పుడు భగవద్గీత కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం వాళ్ళు బైబిల్ అర్థం చేసుకుంటున్నారు. ఆ రెండు అర్థం కాని వాళ్ళు మూర్ఖులు కూడా ఉన్నారు. అలానే ఈ రెండు అర్థమైనవి అంటే రెండు అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది అజ్ఞానంలో బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇంకేమన్నా మనం మార్చగలిగితే అదేమన్నా సొసైటీకి, ప్రజలకి కొంత మేలు. అంతే తప్ప పాస్టర్ గారులు, పంతులు గారులు ఇలా గొడవలు పడటం, ఛాలెంజ్లు చేసుకోవటం, మీరు ఆ మతం, అక్కడ ఆ దేశం నుంచి వచ్చారు, ఈ దేశం నుంచి వచ్చారు, ఇలాంటి గొడవలు అనవసరమైన గొడవలు అండి. ఇది జీవితానికి ఎటువంటి విధంగా కూడా ఉపయోగపడని, ఎవరికి ఉపయోగపడని. అంటే మీకు అర్థమైన
భక్తి ఎదరోళ్ళకి అర్థమైపోవాలని ఉండదు. ఎదరోడు ఇంకొక వేలో ఆలోచిస్తారు. అందరూ ఒకే వేలో ఆలోచించరు కదా, ఒకే రూట్లో. అనేక రకమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు. అందరు మైండ్ సెట్ ఒకేలా ఉంటే అసలు ఈ విధ్వంసాలే రావండి. ఒకరినొకరు కొట్టుకుంటాం, ఈ అనేక గొడవలే ఉండవండి. ఎందుకంటే ఒకడికి ఒకటి అర్థమైన దాంట్లో వెళ్ళనే ఉండే, దానికి తప్పు లేదు. కానీ నువ్వు ఏ మతం తరపున నువ్వు నడిచినా సరే అది నీతివంత మార్గమైన ఉండాలి తప్ప నేను వెళ్ళే మతంలోనే నువ్వు రావాలనే సిద్ధాంతం లేదండి. అది ఎక్కడా కూడా తప్పది. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు సాగుతారు. లేదు నేను ఆ మతం ఈ మతం ఏ మతం నమ్మను, నేను నమ్మేది ఒకటే, నీతిని మట్టుకు నమ్ముతాను, నేను ఏ మతాన్ని నమ్మను, అది బెస్టే. అది తప్పేం కాదండి. నువ్వు నీతివంత మార్గం అయిన దాంట్లో నడిచినప్పుడు ఏ మతంలో వెళ్ళినా అది తప్పు కాదండి. అది కొంతమంది తప్పుగా భావించి ఇలాగ గొడవలు తెచ్చుకుంటున్నారండి. గొడవలు తెచ్చుకోవటం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు మానవత్వం అనే దారిలో ముందుకు నడవాలి. మనం కొట్లాడుకునే దానికి కాదు. మూర్ఖుడికి మనం చెప్పనవసరం లే, అది మూర్ఖంగానే పోతాడు. మూర్ఖుడిని మనం బాగు చేయలేం, మంచివాడిని చెడగొట్టలేము. అలాంటి భావనతో కొంత ముందుకు వెళ్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.